వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అని ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఏమి అని అంటుంది అరవిందతోని, పాపం అక్క మనీష ఎన్ని రోజుల నుంచి మెహందీ పెట్టించుకోవాలనుకుంటుందో తెలుసా అని చెప్పి అనగానే అప్పుడు అరవింద పొద్దున వచ్చింది కదా అమ్మాయి, ఆ అమ్మాయితో పెట్టించుకోవాల్సింది సరిపోయేది అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని అంటుంది, అంటే అది కాదక్క, మెహందీ పెట్టించుకోవాలంటే దగ్గరలో ఏదైనా పండగైనా ఉండాలి, లేదంటే మనీష పెళ్ళైనా ఉండాలి. దగ్గరలో అయితే ఏ పండుగలు లేవు. ఇక మిత్రకి మనీషకి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనగానే అనవసరమైన టైంలో అనవసరమైన టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు దేవ్యాని అని చెప్పి అరవింద అరుస్తూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది, అది కాదక్క, పాపం అసలు మిత్రని ఎంత ఇదిగా మనసా వాచా ప్రేమించింది, తన కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తుంది, తన ప్రేమకి ఫలితం అంటూ ఉండాలి కదా అని చెప్పి దేవ్యాని అంటుంది. ప్రేమకి మనం విలువ ఇవ్వాలి కదా, పెద్దరికంగా ఆలోచించాలి కదా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు అరవింద, ఆహా అవునా, ప్రేమ గురించి అంత విలువ ఇచ్చేదానివైతే ముందు నీ కొడుకు ప్రేమ గురించి ఆలోచించు, తర్వాత మనీష ప్రేమ గురించి ఆలోచించు అని చెప్పి అనగానే ఇక మనీషా దేవ్యాని అరవింద అన్న డైలాగ్కి షాక్ అయిపోతారు. కొడుకు ప్రేమ, కొడుకు మనసు అర్థం చేసుకో, తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయి, ఆ తర్వాత మాట్లాడదు, ప్రేమ గురించి లెక్చర్స్ ఇద్దు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని తింటుందల్లా లేచి, ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే, నేనన్న మాటకి మాత్రం విలువ ఉండదు, నా కొడుకు పెళ్ళి నాకు ఇష్టమైనట్టుగా ఇష్టం వచ్చిన అమ్మాయితో పెళ్లి చేయించే అంత స్వేచ్ఛ కూడా నాకు లేదా అని చెప్పి దేవ్యాని తింటుందల్లా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనీషా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అరవింద అంటుంది, జున్ను ఆ పప్పు బాగుందన్నావు కదా, పప్పు వేసుకొని తిను అని చెప్పి ఇక క్యాజువల్గా వాళ్ళైతే తినేస్తూ ఉంటారు. పక్క అర్జున్ వాళ్ళు భోజనానికి కూర్చుంటారనమాట. ఇక అర్జున్ లక్ష్మికి వడ్డిస్తూ ఉంటాడు. అక్కడే అర్జున్ వాళ్ళమ్మ ఇక చలమయ్య కూడా ఉంటారనమాట. ఇక అర్జున్ ఇది తిని లక్ష్మి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇదేంటి డిష్ చాలా కొత్తగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇది పాలక్తో పాస్తా అనగానే, పాలక్తో పాస్తానా, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనగానే, ఒకసారి తిని టేస్ట్ చేసి చెప్పు, నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అర్జున్ అన్నంతో ఇక లక్ష్మి టేస్ట్ చేస్తుంది. వావ్, నిజంగా చాలా బాగుంది అర్జున్ గారు, అసలు బాగుంది అన్న వర్డ్ కూడా తక్కువే, అంత బాగుంది అని చెప్పి చెప్తూ అలా పొగుడుతూ ఉంటుంది. మరో పక్క అర్జున్ వాళ్ళమ్మ అక్కడే ఉంటుంది కదా, వీరిద్దరు పెళ్లి టాపిక్ ఎలా తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి, అవును ఇదేం డిష్ అర్జున్ గారు అనగానే, ఇది సొరకాయ కొబ్బరికూరు అనగానే, అవునా ఇలా కూడా చేస్తారా, నిజంగా ఎక్సలెంట్గా ఉంది, అసలు మనకి బిజినెస్లో ఎప్పుడైనా లాస్ అయితే మిమ్మల్ని షెఫ్గా పెట్టి ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసామంటే సూపర్ హిట్ అవుతుంది అర్జున్ గారు అని చెప్పి ఇక లక్ష్మి పొగుడుతూ ఉంటే పక్కనే ఉన్న అర్జున్ వాళ్ళమ్మ, ఇలాంటి సంతోషకర సమయంలో ఈ ఇంటి కోడలు కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మతోని ఇక అర్జున్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో అమ్మ ఏంటి ఈ టాపిక్ స్టార్ట్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు. ఏ ఇంటికైనా ఇంటికి దీపం పెట్టే ఇల్లాలుంటేనే కదా కళ అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఇంటికి కోడలు వస్తే నిన్ను బాగా చూసుకుంటుంది, అత్తగా అయినా నన్ను బాగా చూసుకుంటుంది, పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే ఇక అర్జున్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమంటావు లక్ష్మి నువ్వు అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అంటూ ఉంటే నిజమే కదా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత, అమ్మ ప్లీజ్ అమ్మ, అసలు లక్ష్మికి నేను ఎంతో ఇష్టంగా వంటలు చేశాను, ఇప్పుడు లక్ష్మి ఆ వంటలు తినకుండా చేయకు నువ్వు చెప్పే మాటతోని అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో అదేంటి అర్జున్ గారు, మీ అమ్మగారు మీతో ఏదో మాట్లాడడానికి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు, మాట్లాడివ్వండి, మనసులో ఉన్న మాట చెప్పనివ్వండి అనగానే అప్పుడు అర్జున్ అంటాడు, మా అమ్మ మాట్లాడేది, మా అమ్మ మనసులో ఉన్నది మీకు సరిగ్గా క్లారిటీ లేదు లక్ష్మి గారు, నాకు తెలుసు కదా ఇది టైం కాదు అని చెప్పి అర్జున్ అంటాడు. ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళమ్మ, అమ్మ లక్ష్మి నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయి పేరు అని చెప్పబోతూ ఉంటుంది. అర్జున్ వాళ్ళమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా అర్జున్ అరుస్తాడు. ఏంటి అర్జున్ గారు అంత గట్టిగా వచ్చారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అంటే అమ్మ ప్లేట్ పక్కన బొద్దింక అనుకున్నాను, కరివేపాకులే అనగానే దానికి ఎంత గట్టిగా అరవాలా అని చెప్పి లక్ష్మి అంటుంది. కొన్ని ప్రళయాలు ఆపాలంటే కొంచెం గట్టిగానే రెస్పాండ్ అవ్వాలి లక్ష్మి గారు, మీరు తినండి అని చెప్పి ఇక లక్ష్మి భోజనం చేస్తూ ఉంటుంది. ఇక మెల్లగా అర్జున్ వాళ్ళ అమ్మతోని అర్జున్ ఇలా చెప్తాడు, అమ్మ ఇది రైట్ టైం అయితే కాదు, ఇప్పుడైతే భోజనం చేయి నువ్వు అని చెప్పి మెల్లగా చెప్తూ ఉంటాడు. మరో పక్క మిత్ర వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. ఇక జున్ను భోజనం చేయడం అయిపోగానే ఇక బయటికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మిత్ర, అరవింద, లక్కీ, వివేక్ వస్తారనమాట. ఇక జున్ను చాలా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటారనమాట. బాబాయ్ జున్నుని వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా దింపు అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే, నాకే జాగ్రత్తల గురించి చెప్తున్నావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అరవింద కూడా జాగ్రత్తగా వెళ్ళినానా అని చెప్పి ఇక జున్నుకు చెప్తూ ఉంటే ఇక జున్ను ఆశీర్వాదం తీసుకుంటారు అరవింద దగ్గర. ఇక అప్పుడు పక్కనే ఉన్న మిత్ర వీడో రక్షణ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక నాన్న నువ్వు కూడా జున్నుకి బాయ్ చెప్పు అని చెప్పి లక్కీ అన్నంతో ఇక మిత్ర, బాయ్ జున్ను, గుడ్ బాయ్, ఇంకెప్పుడు తమరు రాకపోతే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి అన్నంతో నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న జున్ను, నాకు బాయ్ చెప్పడానికి ఇంత వెటకరంగా మాట్లాడతారా, నేను మీకు బాయ్ చూడండి ఎలా ట్విస్ట్ ఇస్తాను అని చెప్పి అనుకుంటాడు జున్ను. ఆ తర్వాత జున్ను అంటాడు, లక్కీ సండే హాఫ్ డే మీ ఇంట్లో గడిపాను కదా, ఇంకా మిగతా హాఫ్ డే బ్యాలెన్స్ ఉంది కదా, నువ్వు మా ఇంటికి వచ్చావనుకో ఇక సండే చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది, మీ ఇంటికి వచ్చినందుకు నువ్వు కూడా మా ఇంటికి వస్తే బ్యాలెన్స్ అయిపోతుంది కదా అనగానే మీ ఇంటికా అని చెప్పి అంటాడు. ఇక పక్కనున్న మిత్ర కూడా అంటాడు, అయినా మీ ఇంటికి ఎందుకు, ఇప్పుడు దాకా లక్కీ గడిపావు కదా జున్నుతోని, ఇంకెందుకు మనం షాపింగ్కి వెళ్దాము అనగానే, షాపింగా ఎప్పుడు డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి లక్కీ అంటుంది. ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను వెళ్దాము అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు జున్ను అంటాడు, లక్కీ మనం షాపింగ్ అనేది ఏముంది ఎప్పుడైనా చేసుకోవచ్చు, మళ్ళీ 6 రోజుల తర్వాత కానీ
సండే రాదు. మనం సండేని ఎంత బాగా జాలీగా ఎంజాయ్ చేసామనేదే ఇంపార్టెంట్. నువ్వు మా ఇంటికి రా అని చెప్పి అన్నంతోని, అవును నాన్న నేను అయితే ఖచ్చితంగా వెళ్తాను, నానమ్మ నువ్వేనా చెప్పు అని చెప్పి అన్నంతోని ఇక అరవింద బా మిత్ర ఇలాంటి విషయాలు చూసి చూడట్టు పోవాలి అని చెప్పి అంటుంది. ఇక లక్కీ అంటుంది, నానమ్మ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇక పట్టించుకునేది లేదు. నేను మాత్రం జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. జున్ను ఒక్క నిమిషం అని చెప్పి ఇక లక్కీ లోపలికి వెళ్తుంది. ఇక జున్ను అనుకుంటాడు, నాకే తిక్కగా బాయ్ చెప్తారా, ఇప్పుడు తిక్క కుదిరిందా మీకు అని చెప్పి జున్ను మనసులో అనుకుంటాడు. పక్క మిత్ర జున్ను ఇక కళ్ళతోనే సైకిల్ చేసుకుంటూ ఉంటారు. అమ్మని నాకే ఇలాంటి జలకిస్తావా అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటే, మరి ఈ జున్నుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఆదిరిపోయి ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి అనగానే, నాకు కూడా టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి అనగానే, మీకు అంత సీన్ లేదులే అని చెప్పి జున్ను మనసులో అనుకుంటాడు. మరోపక్క లక్కీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది కదా, కెమెరా తీసుకొస్తుంది అనమాట, హ్యాండీ క్యామ్. ఇవన్నీ ఎందుకే అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అక్కడంతా రికార్డ్ చేస్తాను నానమ్మా నన్ను వెళ్ళివు అని చెప్పి ఇక లక్కీ జున్ను వివేక్తోని వెళ్ళిపోతారనమాట కార్లో. మరోపక్క అర్జున్ వాళ్ళ అమ్మకి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడనమాట చలమయ్య. అదేంటమ్మా అర్జున్ బాబు ఆపితే మీరు ఆగిపోతారా, పెద్దరింగంతో ఒక అడుగు మీరే ముందు వేయాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేది ఇప్పుడు, వాళ్ళ పిల్లలు సంతోషంగా చూసేది మీరెప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మీరే ఒక అడుగు వేయాల్సింది, అర్జున్ బాబు ఆగిపోమనంగానే ఆగిపోతారా అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది, లేదు చలమయ్య ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కొంచెం అటు ఇటు అయిందంటే ఇంకేం లేదు, ఇప్పటికే అర్జున్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల అసలు తాగుడికి అప్పట్లో ఎంత బానిసైపోయాడు, ఇప్పుడు లక్ష్మి మనం చెప్పే మాటతోని అటు ఇటు అయ్యి ఇక లక్ష్మి వెళ్ళిపోయిందంటే ఇక మళ్ళీ అర్జున్ పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా కంగారుగా ఉంది. అర్జున్ అంత గట్టిగా చెప్పాడంటే ఇప్పట్లో అయితే నేను లక్ష్మి దగ్గర ఆ మాట ఎత్తను టైం ఉంటే ఆ దేవుడు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది, అంతకుమించి నేను మాత్రం చేసేదే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అర్జున్ వాళ్ళమ్మ. ఇక అక్కడే కొంచెం దూరంలో వింటూ ఉంటాడనమాట అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ మాటలు. ఇక తను కూడా బాధపడుతూ ఉంటాడు. పక్క అర్జున్ కోసం లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటే, అమ్మ అని చెప్పి జున్ను వస్తాడు. ఇంత లేట్ అయింది ఏంటన్నా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడానికి ఇంత టైం పట్టింది అనగానే, స్పెషల్ గెస్టా ఎవరు అని చెప్పి లక్ష్మి అడగగా, ఇక అమ్మ అని చెప్పి లక్కీ వస్తూ ఉంటుంది. లక్కీ వచ్చావా, సండేని మీ ఇద్దరు చక్కగా సరదాగా గడపచ్చు, మంచి పని చేసావు అని చెప్పి అంటాడనమాట లక్ష్మి. ఆ తర్వాత లక్కీ అంటుంది, సారీ బ్రో నిజం చెప్పమంటే యాక్చువల్గా నువ్వు పిలిచావు రమ్మని, నేను యాక్చువల్ నీ కోసం అయితే రాలేదు, అమ్మని చూద్దామని వచ్చాను అనగానే, ఏంటి నా కోసం రాలేదా అని చెప్పి జున్ను అంటాడు. ఏంటి నిజంగా నా కోసం వచ్చావా అని చెప్పి లక్ష్మి చాలా ఇదిగా అడుగుతూ ఉంటే, అవునమ్మా ఉండేదే సండే, నీతో చక్కగా సరదాగా గడపచ్చు కదా టైం, అందుకే నేను చూడడం కోసమే స్పెషల్గా వచ్చాను అని చెప్పి లక్కీ చెప్తుంది. ఇక లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ మాటకి. నిజంగా నీకు నేను అంత స్పెషలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవునమ్మా చాలా స్పెషల్, అసలు మా నాన్న షాపింగ్ వెళ్దామన్నా అది వద్దని ఫస్ట్ టైం మా నాన్న మాట కాదని నిన్ను చూడడం కోసం మాత్రమే వచ్చాను, అంత స్పెషల్ నువ్వు నాకు అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది. నాన్న నీ కాదని మరీ వచ్చావు నా కోసం, పాపం మీ నాన్నగారు బాధపడరా అని చెప్పి లక్ష్మి హక్ చేసుకుంటూ లక్కీతో మాట్లాడుతూ ఉంటే, మా నాన్న ఏం బాధపడరు, నేనేం అడిగినా కాదనరు, నా సంతోషమే మా నాన్న సంతోషం అని చెప్పి అనగానే, అవునా మీ నాన్నగారు చాలా మంచివారు అనమాట అని చెప్పి లక్ష్మి అంటుంది లక్కీతోని. ఓ వాళ్ళ నాన్నగారు మంచితనం గురించి వాళ్ళ కూతురే చెప్పాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక అదే టైంకి అర్జున్ వస్తాడు. చూసావా జున్ను నీకోసం స్పెషల్ డిషెస్ చేస్తే నువ్వేమో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు అనగానే, అప్పుడు లక్కీ సారీ అంకుల్ నా వల్లే జున్ను మా ఇంటికి వచ్చాడు అనగానే, పర్లేదులేమ్మా అయినా మీ నాన్న బాగానే పంపించాడే మళ్ళీ అనగానే, ఏంటి వాళ్ళ నాన్నగారు మీకు తెలుసా అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో నాకు తెలియకపోవడం ఏంటి, మన పార్టీలో కూడా చూసావుగా అని చెప్పి అనగానే, నేను చూసానా నాకు తెలుసా అని చెప్పి లక్ష్మి అంటుంది. తను ఎవరంటే అని చెప్పి అర్జున్ చెప్తూ ఉంటే, ఇక అదే టైంకి జున్ను, అబ్బా ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు టాపిక్ అయినా వదిలేసేయండి అని చెప్పి అంటాడు అనమాట జున్ను. మన ముగ్గురం కలిసి సరదాగా ఏదైనా గేమ్ ఆడదాము అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక ఇప్పుడు లక్కీ మనం సరదాగా గడుపుదాము, ఇక వీడియోస్ తీయడానికి నేను వీడియో కెమ్ కూడా తెచ్చాను, అమ్మ నా ఫోన్ కొంచెం ఛార్జింగ్ పెట్టవా అని చెప్పి ఫోన్ కూడా ఇస్తుంది. సరే అని చెప్పి ఛార్జింగ్ పెట్టడానికి ఆ ఫోన్ తీసుకెళ్తుంది లక్ష్మి. పక్క అరవింద తన రూమ్లోకి వెళ్ళి ఇక అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కింద డెస్క్ ఓపెన్ చేసి అక్కడ జ్యువెలరీ బాక్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఒక బాక్స్ తీసుకొని ఇక ఒక జ్యువెలరీ ఐటమ్ నెక్లెస్ని అలా చూస్తూ ఎమోషనల్గా చూస్తూ ఉండిపోతుంది అరవింద.